ఐతారం వస్తే సాలబ్బా వరంగల్ హైవే మీద రోడ్లు జాలవు బండ్లు జాలవు పట్నంకెళ్ళి పల్లెలకెళ్ళి అంతా మేడారం తొవ్వదొక్కుతారు నెల రోజుల సంధి శీతం బొయ్యొస్తున్నారు జాతర టైంలా ఇంకా భక్తులు పెరుగుతారు కాబట్టి ముందే మొక్కులు అప్పజెప్పే పనులున్నారు చాలా మంది ఇంకో 10 రోజులైతే మేడారం మొత్తం జనగూడారమే మహా జాతరకు ఇంకా టైం ఉంది కానీ ఇప్పుడైతే ఈ జాతర చూడుర్రి బేస్తారం అమావాస్య అర్ధమరాత్రి నాగోబా జాతర శురువైంది ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లా ఆదివాసీల పద్ధతి ప్రకారం మెస్టం వంశీయులు పెద్ద పూజలు చేసిండ్రు నాగోబాకు. గోదావరి నుంచి తీసుకొచ్చినటువంటి నీటి జలాలతోటి ఆలయాన్ని శుద్ధి చేయడము, తర్వాత మా కోనేరు ఉన్నది అక్కడ నుంచి తీసుకొచ్చి పుట్టను వేయడము, పల్లును వేయడము, మా ఆడపిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటిని తీసుకురావడం, దాంతో కార్యక్రమాలు ప్రారంభించబడినాయి. 180 మంది 80 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి మంచిర్యాల జిల్లాల హస్తినమడుగుల గంగా జలాన్ని తీసుకొచ్చిండ్రు. ముందే ఈ అభిషేకం అయినాక కొత్త కోడన్లను నాగోబాకు పరిచయం చేసిండ్రు. కొత్త కోడన్లు వస్తే 5 రోజులు తెల్ల చీర అండ్ మొత్తం కూడా గాజులు కూడా ఉండవు. 5 రోజులకి మరి దేవుణ్ణి దర్శించడం అనేది జరుగుతుంది. అది కూడా కొంచెమే ఇలా నిండా కొంగు కప్పుకొని తల మాత్రం చూడడం లేదు, కిందికి మాత్రమే చూస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరంలో వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ కోడళ్ళకు మాత్రము స్వేచ్ఛ ఉండదన్నమాట. కోడళ్ళు తర్వాత చూస్తారు దేవుణ్ణి, ఆడబిడ్డలు మాత్రం ఫస్ట్ చూడడం అనేది జరుగుతుంది. కాలం మారిన టెక్నాలజీ పెరిగిన తాత ముత్తాతల కాంచెల్లొస్తున్న పద్ధతులు పొల్లు పోకుండా పాటిస్తున్నారు ఇప్పటికి సుత. ఆదివాసీలకు ఇదే పెద్ద జాతర. మరి మనోళ్లే కాదు చుట్టుముట్టు రాష్ట్రాలకెళ్లి సుత శీతం మంది వస్తారు. ప్రతేడు 3-4 లక్షల మంది వస్తారంటే ఎట్లుంటదో చూడురిగా. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు. ఇప్పుడు 7 రోజులు జాతర సాగు. లగ్గం చేసుకొని అత్తగారింటికి పోయిన ఆడబిడ్డలు తప్పకుండా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. నాకు ఆసిఫాబాద్కి ఇచ్చారు. ఒక 10 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ రోజు అమావాస్య రోజున వస్తాను. మా కుల దైవం మా నాన్న వాళ్ళది మిశ్రం వంశీయులం మేము. జాతర అంటే పూజలు చేసి పోవుడే కాదు, ప్రజా దర్బార్ కూడా ఉంటది. మంత్రులు, కలెక్టరు, ఆఫీసర్లు అంత వస్తారు. ఆదివాసీలకు ఏ తిప్పలున్నా సర్కార్కు చెప్పుకోవచ్చు. సోమవారం ప్రజా దర్బార్ ఉంటది. అందరు రావాలని ఆవాజ్ ఇచ్చిండు లోకల్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సారు. ప్రజా దర్బార్ అనేది కాగితాలకు పరిమితం కాదు. మేము ఆల్రెడీ అధికారులు కూడా పూర్తి స్థాయి చెప్పడం అనేది జరిగింది. వచ్చిన అప్లికేషన్ తప్పకుండా దాన్ని పరిశీలించాలి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పోయి వాళ్ళకి సంబంధించిన నివేదికలను కూడా ప్రభుత్వానికి పంపించాలని చెప్పడం అనేది జరిగింది. ఇది అయిపోగానే మేడారం జాతర చాలైతేనే ఉంటది. ఆల్రెడీ కొమరెల్లి జాతర నడుస్తూనే ఉన్నది. ఊర్ల పొంట చిన్న జాతరలు గానే బట్టే తెలంగాణ అంతా జాతరలే జాతరలు పోన్రి.